ఇక బంగారం రేటు ఎట్లా పెరుగుతుందో చూసినాం. కాకుంటే గత లాస్ట్ ఒక 1 మంత్ నుంచి ఇక మళ్ళీ అంటే ఎంతవరకు పెరిగిందో ఒక 1,30,000, 1,35,000 వరకు పోయింది బంగారం. తులం బంగారం రేటు. ఆ తర్వాత మళ్ళీ 10,000 తగ్గింది. ఇక చిన్నగా అక్కడక్కడనే 1,20,000 నుంచి 1,30,000 మధ్యలో బంగారం రేట్ అయితే అటు ఇటు కొట్టుకుంటుంది. ఓ దశలో చూడొచ్చు మనం ఔన్స్ బంగారం అంటే ఇక 31 గ్రాములను ఔన్స్ అంటారు. మరి దాదాపు $4,381 పోయింది. ఆల్ టైమ్ హై. అంటే అప్పుడు ఇంకా పెరుగుతుందేమో, $5,000 పోతుందేమో, $4,500 పోతుందేమో అనుకున్నారు. కాకపోతే $4,381 పోయి మళ్ళా పడిపోయింది. ఒకటేసారి దాదాపు ఒక 10% కరెక్షన్ కూడా అయింది. మనకు దాదాపు $4,000 కిందకు కూడా పడిపోయింది. ఇంకా పడుతుందేమో అనుకున్నారు. మళ్ళీ ఏమైందంటే మళ్ళీ క్రమంగా ఈ స్థాయికి పెరిగి కొంచెం పడి మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం $4,150 వరకు అయితే ఇది ఆ బంగారం ఔన్స్ రేట్ అవుతుంది. మన దగ్గర 1,22,000, 24,000, 25,000 అట్లా ఆ స్థాయిలో మన దగ్గర బంగారం రేట్ అవుతుంది. అయితే బంగారం రేటు మళ్ళీ మరింత పెరగొచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. వచ్చే ఏడాదిలో $5,000 కోవచ్చంట బంగారం. ఇది WGC CEO డేవిడ్ టైట్ అనేటువంటి వ్యక్తి ప్రపంచ స్వర్ణమండలి CEO చెప్తున్నట. మరి చెప్పింది ఆషామాషి వ్యక్తి ఏం కాదు. ప్రపంచ స్వర్ణమండలి CEO అని చెప్తున్నట. మరి బంగారం రేటు ఇంకా తగ్గే అవకాశం లేదు, ఇంకా పెరిగే అవకాశం ఉంది. $5,000 కోవచ్చు నెక్స్ట్ ఇయర్లో బంగారం రేటు అని చెప్తున్నారు. అంటే $5,000 ఔన్స్ అంటే మన దగ్గర కూడా బంగారం ఇప్పుడు 1,30,000 అట్లా ఉంది కదా. మరి అది 1,50,000 వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు మరి డాలరు, రూపీ ఇవన్నీ కూడా కలిసి మరి $1,50,000 వరకు మనకు తులం బంగారం పోయే అవకాశం ఉంది నెక్స్ట్ ఇయర్ వరకే అని వీళ్ళైతే చెప్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడము, అమెరికా ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతుంది అన్నటువంటి భయాల నేపథ్యంలో మరి ఖచ్చితంగా అంటే సెంట్రల్ బ్యాంకుల పసిడి కొనుగోలు, జపాన్లో అధిక ద్రవ్యోల్బణము ఇవన్నీ కూడా కారణాలు. మరి నెక్స్ట్ ఇయర్ వరకు $5,000 ఔన్స్ బంగారం పోవచ్చు. మన దగ్గర $1,50,000 తులం బంగారం కావచ్చు అని వీళ్ళైతే అంచనా వేస్తున్నారు. మరి చూడాలి నెక్స్ట్ ఇయర్ అంటే ఇక ఆల్రెడీ ఇయర్ ఎండింగ్కి వచ్చింది కాబట్టి ఇక వచ్చేటువంటి కొన్ని నెలల్లోనే బంగారం రేటు మరింత పెరిగే అవకాశం ఉందని వీళ్ళైతే అంచనా వేస్తున్నారు. మరి చూడాలి అంటే బంగారం భారీగా పడే అవకాశం అయితే లేదు, మరి పెరిగే అవకాశం అయితే ఎక్కువగా అనిపిస్తుంది. కాబట్టి మరి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే చూసి మీరైతే